ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ విష్ యూ వెరీ హ్యాపీ ఉగాది. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఇది వచ్చేసి ఫెస్టివ్ వ్లాగ్. మార్నింగే ఖుషిగా లేవగానే దాని ఆట స్టార్ట్ చేసింది. ఇక్కడ నా కోసం హౌస్ కడుతుందంట. హౌస్ ఒక్కటే కాదు, హౌస్ లోపల షెల్ఫ్స్ కూడా అంట. సో దానికి మ్యాగ్నెట్స్ ఆడడం అంటే చాలా ఇష్టం. డిఫరెంట్గా ఏదైనా ఒకటి కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. టాకింగ్ టామ్లో అది వాళ్ళ హౌస్ని డెకరేట్ చేసుకుంటుంది కదా లైట్స్ పెట్టి. సో ఖుషి కూడా అంతే, దాని హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత దాని చిన్న చిన్న టాయ్స్ అన్ని తీసుకొచ్చి వాటితో మంచిగా డెకరేట్ చేస్తుంది. ఈలోగా మా చిన్నోడు కూడా లేచిండు. అండ్ లేవగానే వాడికి ఇక్కడ వాడి సిరప్ సెక్షన్ స్టార్ట్ అయింది. ఈ సిరప్లు ఏంటో కానీ వాడికి అస్సలు ఇష్టం ఉండదు. అండ్ ఖుషి గాడికేమో ఫుల్ ఎగ్జైట్మెంట్. వాడి సిరప్లన్నీ ఇది రెడీగా ఉంటుంది ఎప్పుడు తాగుదామా అని చెప్పి. ఎంఎల్ కాదు, 5 drops. 4 drops. నాకు రాదు బిడ్డ. మరి నేను స్కేటింగ్ క్లాస్కి పంపించి నేను తమ్ముడు నువ్వు ఇంకా పోదాం, ఓకేనా? ఓకే. మరి నేను నీకు వచ్చి కదా నాకు ఆల్రెడీ వచ్చు కనుక మీరు నేర్చుకున్న తర్వాత నేను అందరం కలిసి స్కేటింగ్ చేద్దాం. ఓకే సరే. మమ్మీకి వస్తుంది అప్పుడు. మమ్మీకి రాదు. ఇట్లా భయపడకుండా హ్యాండిల్స్ని పట్టుకుంటే హ్యాండిల్స్ నీకు సపోర్ట్ చేస్తాయి. సరే, ఏం హ్యాండిల్ సపోర్ట్ చేస్తే? వాడు చూసిండు, వాడు సైకిల్ లాగా. అప్పుడు దాంట్లో బ్లిప్పీ కూడా స్కేటింగ్ చేస్తాడు కదా బిడ్డ? బ్లిప్పీ కూడా. కమింగ్ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, సో దానికి హాలిడేస్లో ఏమైనా నేర్పిద్దాము అని ముందు నుంచే స్కేటింగ్ నేర్చుకుంటావా, పెయింటింగ్ నేర్చుకుంటావా అని కొంచెం ప్రిపేర్ చేస్తుండే. సో దానికి కొంచెం స్కేటింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంది. సో చూడాలి మరి ఏమవుతుందో. స్కేటింగో, డాన్సింగో, పెయింటింగో ఏదైనా ఒక్క దాంట్లోనన్నా దాన్ని ఈసారి జాయిన్ చేసి దాన్ని తెలియని కొత్త థింగ్ అయితే ఈసారి నేర్పిద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ ఇంకా ఖుషిగాని ఫస్ట్ ఫ్రెష్ అప్ చేసేసి ఇక్కడ దానికోసం బ్రేక్ఫాస్ట్ రెడీ అవుతుంది. దోశ ఖుషిగాడికి ఫేవరెట్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా దోశ ఆర్ ఇడ్లీ బ్యాటర్ రెడీగా పెట్టుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. కొంచెం టైం ఉన్నప్పుడు ప్రశాంతంగా ఎన్ని బ్రేక్ఫాస్ట్లైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ హడావిడిగా ఉండి టక్కన అయిపోవాలి అంటే మాత్రం ఇలా దోశ ఆర్ ఇడ్లీ అయితే చాలా సింపుల్ అనిపిస్తుంది. సో అందుకే నేను ఎప్పుడు ఈ బ్యాటర్స్ అయితే స్టాక్ పెట్టుకుంటా. చాలామందికి దోశలు వేయడం కష్టం అనిపిస్తుంది. మేబీ వచ్చిన వాళ్ళకి కాదేమో, బట్ రాని వాళ్ళకి మాత్రం ఇది ఒక పెద్ద టాస్క్ లాగా అనిపిస్తుంది. ఈవెన్ మా హస్బెండ్ కూడా అలానే ఫీల్ అయ్యేవారు ఇది వరకు. బట్ నౌ ఇది తన ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ టు కుక్. దోశ అనగానే చాలా నేను వేసేస్తా అని వచ్చేస్తున్నారు. ఏమైంది? ఏం చేస్తున్నావే? నేను వేసిన దోశని మరలు వేసుకుంటా పూజలు ఇస్తాను. ఎన్ని నెలలు అయింది కదా నువ్వు చేసి వంట చేసి? బాబ్బే, మీ మమ్మీ అసలు వంట వండుతుందా అని నేనే వండుతున్నాగా డైలీ? వండలేదు. చిన్న చిన్న మూతిగాడు ఏం చేస్తున్నాడు చూసుకున్నా. నెక్స్ట్ ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయాం. మా చిన్నోడు చూడండి ఎంత మంచిగా పడుకున్నాడు. కింద పడుకోబెడితే ఏడుస్తాడు, ఇలా అయితే మంచిగా పడుకుంటాడు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఉగాది పచ్చడి చేయడం. ఖుషిగాడు వాళ్ళ పప్పుతో మామిడికాయలు అని కావాల్సినవన్నీ తీసుకొస్తాను వెళ్ళాడు. ఈలోగా నేను ఇంకా లంచ్ కోసం రైస్ పెట్టేస్తున్నా. సో ఈరోజు లంచ్ వచ్చేసి సింపుల్గా పులిహోర చేసేస్తున్నా. సో వీళ్ళు వచ్చేలోగా రైస్ కుక్ చేసి పెట్టేస్తున్నా. సో మనకు కొంచెం పులిహోరకి రైస్ చల్లారాలి కదా, పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. అందుకే ఫస్ట్ నేను రైస్ కుక్ చేసేసా. ఈలోగా మా రాక్షసి వచ్చేసింది. రాగానే చూడండి ఫ్రెష్ అప్ అవ్వు అంటే ఇలా ఫుల్ పౌడర్ వేసుకొని వచ్చింది. ఇప్పుడైతే కావాల్సినవన్నీ వచ్చేసాయి. సో లెట్స్ గెట్ రెడీ టు మేక్ ఉగాది పచ్చడి. సో ఫస్ట్ అయితే బెల్లం, చింతపండు ఇవన్నీ కూడా నానబెట్టుకున్నాం. ఇక్కడ నేను కొత్త చింతపండు తీసుకున్నా. యాక్చువల్లీ చింతపండు పుల్లగా లేదు, పులుపు తీపి కాంబినేషన్లో ఉంది. టేస్ట్ బాగుండే. ఖుషిగాడికి చింతపండు అంటే ఫేవరెట్. ఎస్పెషల్లీ పులుపు తీపి ఫ్లేవర్ ఉంటుంది కదా, దానికి చాలా ఇష్టం. చాక్లెట్ తిన్నట్టే తింటుంది. మన చిన్నప్పుడు కూడా 1 రూపీ 2 రూపీకి ఐస్ క్రీమ్ స్టిక్కి చింతపండు చాక్లెట్ వచ్చేది. భలే టేస్ట్గా ఉండే. చాక్లెట్ లాలీపాప్స్ ఎంత ఇష్టంగా తినేవాళ్ళమో ఈ చింతపండు లాలీపాప్ కూడా అంతే. నాకు కూడా ఇది చాలా ఫేవరెట్ ఉండేది. మీలో ఎవరికైనా ఇది గుర్తుందా? అండ్ ఎంతమంది చింతపండు లాలీపాప్ ఫ్యాన్స్ ఉన్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇప్పుడైతే మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయని కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా వేప పువ్వును కూడా తెంపి కడిగి పక్కకు పెట్టుకుంటున్నాం.
ఈ పువ్వు కొంచెం తీయ ఉంటుంది లోపల. దేవుడికి కొట్టిన కొబ్బరికాయ ముక్కలు, సాల్ట్ అలా కావాల్సినవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము. సో దట్ పచ్చడి చేయడం చాలా ఈజీగా అయిపోతుందని. సో తను పచ్చడి చేసేలోగా నేను పులిహోర ప్రిపేర్ చేసేస్తా అని చెప్పి మామిడికాయ తురమని చెప్పా. ఈరోజు మాకు అసలు ట్విస్ట్ ఇక్కడ వచ్చింది, అదేంటో మీరే చూడండి. ఎలా అనిపిస్తుంది ఇలా పని చేస్తుంటే నీకు? రోజంతా ఇట్లా పని చేయాలనిపిస్తుందా? ఇంకొకసారి పని పులిహోర వేద్దామని తురుము పెట్టుకున్నాం. ఇది ఎంత తీయగా ఉంది తెలుసా మ్యాంగో. దీంతో పులిహోర వేస్తే స్వీట్ పులిహోర. స్వీట్ ఏంది, జామ్ చేయొచ్చు దీంతో. ఇంకేందో దొరుకుతున్నావు మరి. తురుముతాడు మంచిగా అనిపిస్తుందా? ఇంకేదో 10 మామిడికాయలు పెట్టి తురుముతా కూర్చో, మనం దాంతో జామ్ చేసుకుందాం. నిజం, జామ్ దీంతో ఇట్లనే వేస్తారు. మంచి కూర్చొని తింటాను. పులుసు కాదు, సో చూసారు కదా, లంచ్కి మామిడికాయ పులిహోర చేద్దాం అనుకున్నా. బట్ చూసేసరికి ఆ మామిడికాయలు కాస్త తీయగా ఉన్నాయి. పులుపు ఉంది కానీ చాలా అంటే చాలా లైట్ పులుపు. దాంతో పులిహోర చేయడం కుదరదు. మనం నార్మల్గా నిమ్మకాయ పులిహోర చేసుకుంటాం, అండ్ ఫెస్టివల్స్ వచ్చిందంటే పులుసు పులిహోర చేసుకుంటాం. ఇప్పుడే కదా మామిడికాయలు దొరుకుతాయి అని చెప్పి నేను మామిడికాయ పులిహోర అనుకున్నా. బట్ నాకు ఆ మామిడికాయలు కాస్త హ్యాండ్ ఇచ్చాయి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్టర్నేట్గా ఇది కుక్ చేద్దామనే థాట్ కూడా నా బ్రెయిన్లో లేకుండే. సో ఇంక ఇప్పుడు ఏం కుక్ చేయాలని ఆలోచిస్తూ ఫ్రిడ్జ్లో చూసేసరికి లక్కీగా నాకు నిమ్మకాయలు కనిపించాయి. సో ఇంకా ఫాస్ట్గా నిమ్మకాయ పులిహోర చేసా. ఆల్టర్నేట్ ఇప్పుడు ఏ కర్రీ అనుకున్నా కూడా కొంచెం టైం పడుతుంది. సో పులిహోర అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఇక్కడ కంకణాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇంకా కంకణం కట్టేసి పచ్చడి ప్రిపేర్ చేసేసేయడమే. కొందరు సోంపు వేస్తారు, కొందరు బనానా, అలా డిఫరెంట్ థింగ్స్ యాడ్ చేస్తూ ఉంటారు కదా. సో నేనైతే అవేమీ వేయను. షడ్రుచులు అంటాం కదా, సో షడ్రుచులు తగిలేలాగా ఈచ్ ఫ్లేవర్ సంబంధించి ఒక్కో ఇంగ్రీడియంట్ యాడ్ చేసి చేసేస్తాము. చేదున్నా పులుపున్నా ఎలా ఉన్నా కూడా ఉగాది పచ్చడి టేస్టే వేరు కదా. చాలా యమ్మీగా ఉంటుంది. నాకైతే పర్సనల్లీ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఉగాది పచ్చడి ఫేవరెట్ కామెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ మా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడడానికి కలర్ఫుల్గా భలే ఉంది కదా, టేస్ట్ కూడా సూపర్ ఉండే. నెక్స్ట్ ఇంకా మా చిన్నోని కూడా ఫ్రెష్ అప్ చేసేసా. ఇది మా చిన్నో డ్రెస్, రెడ్ కలర్లో క్రాప్ డ్రెస్. ఇప్పటివరకు వాడికి నేను రెడ్ కలర్ వేయలేదు. చూడగానే నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. వేస్తే కూడా భలే క్యూట్గా ఉండేవాడికి ఇది. మా క్రాప్ గాడు రెడీ. ఓ ఓ చిన్నడా, ఇది ఏ హ్యాండ్, ఈ హ్యాండా తీసుకో. ఇద్దరు పెట్టాలి, దాని తర్వాత చినుకుతుంది సత్నా తీయాలి. అదే కదా అక్కడ చినుకుతుంది చూడు. వీడియో చేస్తే వాళ్ళకి తెలియదు మనం మెహందీ ఎట్లా పట్టుకుంటాం. ఓకే 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 చేతి పెట్టు, అది ఒకటి పట్టు పెట్టు. ఖుషి స్టిఫ్గా ఇట్లా ఇట్లా ఖుషిగాడికి ఈ మధ్య మెహందీ కోన్ అంటే బాగా నచ్చుతుంది. దానంతటదే కోన్ కనిపిస్తే చాలు చేతి పని ఏదో ఒకటి డిజైన్ వేసుకుంటున్నా అని చెప్పి వేసేసుకుంటుంది. నేను పెడతా అంటే కూడా రాదు, దానికదే పెట్టుకుంటుంది. రంజాన్ టైం కదా, క్లినిక్ ఉన్న లేన్ మొత్తం షాపింగ్ ఏరియా. సో తను వచ్చేటప్పుడు పక్కనే స్టాల్ కనిపిస్తే మెహందీ కోన్స్ తీసుకొచ్చారు. అక్కడే ఈ మెహందీ డిజైన్స్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయంట. ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చారు. ఇప్పటివరకు నేను కూడా ఎప్పుడు ట్రై చేయలేదు. చాలా బాగుంటుంది అన్నట్టు చూడాలన్నట్టు. మీ చెల్లె పేరు ఏంది? సంచిత. సంచిత అంటే గిదా?
గీ బేబీనా? baby. Also Kushi. ఓకే. ఇవి తీసుకొచ్చి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. స్టిక్కర్తో ట్రై చేద్దాం అనేసరికి కోన్తో చేతి పైన ఏదో వేసేసుకుంది. సో ఆల్రెడీ పెట్టుకుంది కదా, అది పోయిన తర్వాత పెడదాం అనుకున్నాం. ఇక అక్కడ చూస్తే కనిపిస్తుంది దాని చేతికి ఇంకా ఉంది. ఫస్ట్ అయితే హ్యాండ్ పైన స్టిక్కర్ పెట్టేసి దానిపైన కంప్లీట్గా మెహందీతో ఫిల్ చేస్తున్నారు. మెహందీ పెట్టిన వెంటనే స్టిక్కర్ తీసేసేయాలా, లేదా డ్రై అయిన తర్వాత తీయాలా, లేదా కంప్లీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకున్న తర్వాత స్టిక్కర్ తీయాలా అనేది క్లారిటీ లేదు. సో చూడాలి అవుట్పుట్ ఎలా వస్తుందో. ఒక్కకంటే మంచిగా ఏం రాదు. పెద్ద పెంట వస్తుంది, సూపర్ వస్తుంది. ఏమైనా బిడ్డ నీ చేయంత ఆగమాగం ఉంది. 2 hands చూపి. ఇక్కడ ఎంటీ ఉంది. కుషు 2 hands చూపి. ఓ వారు. ఇక్కడ ఎంటీ ఉంది, ఇక్కడ ఎంటీ ఉంది. తీసినాక మంచిగా వస్తుంది. ఇంకా ఇక్కడ కూడా ఇక్కడ చిన్నడా నాన్నడా. అదే మీరు కడిగి పీల్ చేయలేదా? పీల్ చేసి కడిగినరా? సూపర్ వచ్చింది. పెద్దమ్మన్నాడు, పెద్దమ్మ అంటే పెద్దమ్మ చెప్తారు ఎవరికి మంచిగా వస్తుందో, మనమే మంచిగా వస్తుంది. ఏది వాటి నువ్వే చెప్తాను. అట్లా చెప్పొద్దు, ఒకటి ఫస్ట్ సెకండ్ ర్యాంక్ చేయాలి. మంచిగా పోయింది ఇట్లా. అగో ఎక్స్ట్రా మెహందీ వచ్చింది హ్యాండ్కి కదా. ఎక్స్ట్రా పోయింది కరెక్ట్గా ఏమని చెప్తాను. కరెక్ట్గా చేసింది బాగా. సో ఫైనల్లీ హ్యాండ్స్ అయితే వాష్ చేసుకుంది. 2 హ్యాండ్స్కి కూడా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. బట్ వీళ్ళు ఏం చేశారంటే ఓన్లీ డిజైన్ ఉన్న ఏరియానే కాకుండా బార్డర్స్ దగ్గర కూడా కంప్లీట్గా మెహందీ ఫిల్ చేశారు. సో దానివల్ల మెహందీ ఎక్స్ట్రా వచ్చింది. కానీ పెట్టి 2 minutes కూడా కాలేదు. అంటే ఏ డిజైన్ ఉన్న స్టిక్కర్ ఉంటే ఆ డిజైన్ బాగుంటుంది. ఇది బాగుంది. ఇది ఎంత క్యూట్ ఉందో. రెండు కానీ ఐషిత్ కొంచెం మిస్టేక్ అయింది. బాగుంది అది. మరి ఏది బాగుంది చెప్పు. ఏది బాగుంది చెప్పు. నాది బాగుందా అక్కది బాగుందా? మరి నాది నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఖుషిగాడికి బిస్కెట్ దండ వేయాలి. హోలీకి వేసిన దండే ఇప్పుడు మళ్ళీ వేస్తాము. సో ఇది వచ్చేసి నా ఖుషిగాడి అవుట్ఫిట్. ఇది నిజంగా పెద్ద కలెక్ట్ ఉన్నది ఇప్పుడు కదా. అస్సలు బాగాలేదు అక్క. మంచిగా ఉందానే. బాగుందా బాగాలేదు అక్క? క్యూట్ ఉందన్నాడు రైడు. నువ్వు అన్నది వీడా బంగారు. సో ఇది వచ్చేసి నా ఖుషిగాడి కంప్లీట్ లుక్. ఈ డ్రెస్లో అది భలే క్యూట్గా ఉండే. దుపట్టా, బ్యాంగిల్స్ అన్నీ కూడా ప్రతిదీ అడిగి మరీ వేయించుకుంది అది. అండ్ ఈ డ్రెస్ని కూడా చాలాసేపు క్యారీ చేసింది. దానికి కొన్ని పిక్స్ తీసా. ఆ తర్వాత మా చిన్నోడితో కలిసి ఒక్క పిక్ అన్నది ఇద్దామని చాలాసేపు ట్రై చేసా. బట్ మా చిన్నోడు అస్సలు కోఆపరేట్ చేయలేదు. చూసుకో దాన్ని డ్రెస్ కూర్చుకుంటా చూసుకో. నాన్న దాని డ్రెస్కి స్టోన్స్ ఉన్నాయి. దాన్ని చూడు చెంపకి గీసుకపోతుంది. ఫైనల్గా అయితే ఇద్దరిని కలిసి పిక్చర్ అయితే క్యాప్చర్ చేసా. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ మీరు ఈ వీడియో అయితే ఎంజాయ్ చేశారనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సీ యూ సూన్. బాయ్.